యువతకు నైపుణ్యం పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఉండవల్లిలో ఏరోస్పేస్ ఐటీ సలహాదారులతో సమావేశమైన బాబు తిరుపతిలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. ఏపీలో ఏఎం గ్రీన్ సంస్థ $10 బిలియన్ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు మంత్రి నారా లోకేష్. ఇక రాష్ట్రమంతటా సంక్రాంతి సందడి కొనసాగుతోంది. కోడి పందాలు హోరెత్తిస్తున్నాయి. జగన్న తోట కొబ్బరి తోటలో ప్రభల తీర్థం కనుల పండుగగా జరిగింది. యువతరం భవిష్యత్తును తీర్చిదిద్దేలా వారికి అన్ని విధాలా సహకరించేందుకు ప్రభుత్వం సంసిద్ధం కావాలన్నారు సీఎం చంద్రబాబు. భవిష్యత్తులో ఏ రంగాల్లో అవకాశాలు ఉంటాయో గుర్తించి యువతకు నైపుణ్యాన్ని పెంచడంపై దృష్టి పెట్టాలన్నారు. ఉండవల్లిలోని తన కార్యాలయంలో ఏరోస్పేస్, డిఫెన్స్, ఐటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సలహాదారులతో సమావేశమయ్యారు సీఎం. తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీ ఫస్ట్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సూచించారు. గ్రీన్ ఎనర్జీలో ఏపీ గ్లోబల్ హబ్ గా మారనుందన్నారు మంత్రి లోకేష్. త్వరలో ఏఎం గ్రీన్ సంస్థ $10 బిలియన్ పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు. కాకినాడలో అమోనియా ఎక్స్పోర్ట్ టెర్మినల్ నెలకొల్పనున్నట్లు తెలిపారు. కాకినాడ నుంచి జర్మనీ, సింగపూర్, జపాన్ కు అమోనియా రూపంలో గ్రీన్ ఎనర్జీని ఎక్స్పోర్ట్ చేసేలా ఈ టెర్మినల్ నిర్మించనున్నట్లు తెలిపారు మంత్రి. ఎక్స్ లో దీనిపై పోస్ట్ పెట్టారు. ఈ టెర్మినల్ తో కొత్తగా 8,000కు పైగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. సంక్రాంతి పండుగలో 3వ రోజు కనుమకు ప్రత్యేక విశిష్టత ఉంది. కనుమ నాడు దేవతలు ఆలయాన్ని విడిచి వన విహారానికి వెళ్లడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని చాటి చెప్పేలా ఏపీలో ప్రభల తీర్థం నిర్వహిస్తారు భక్తులు. రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో ఈ వేడుక ఘనంగా జరిగింది. సంక్రాంతి సంబరాల కేర్ ఆఫ్ గోదావరి జిల్లాలో ప్రభల తీర్థం వైభవంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్న తోట కొబ్బరి తోటలో ప్రభల తీర్థం నిర్వహించారు. ప్రభ ఏమాత్రం తడవకుండా కౌశిక నది దాటించి జగ్గన్న తోట తీర్థ ప్రదేశానికి తీసుకొచ్చారు. అత్యంత ప్రాచీనమైన ఈ తీర్థంలో కోనసీమ చుట్టుపక్కలున్న 11 గ్రామాల ప్రభలు పాల్గొన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో కనుమ వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో కనుమ సందర్భంగా గో మహోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. తర్వాత గౌరీ పూజ, తులసి పూజ చేశారు. గజరాజు, అశ్వాలు, వృషభాలు, గోవులకు పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించి దానా అందించారు. కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.